కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల మాఫీ పూర్తిగా 2 లక్షల వరకు మాఫీ చేస్తారని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు రైతులకు పూర్తి స్థాయిలో మాఫీ చేయకపోవడం, రైతులకు ఇస్తానన్నటువంటి బెనిఫిట్స్ ఇవ్వకపోవడం, రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం తక్షణమే గద్దె దిగాలి. ఈ రోజు టీఆర్ఎస్ డిప్యూటీ చైర్పర్సన్ ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా రాస్తారోకో నిర్వహించడం జరుగుతుంది. మన మధ్యలో ఇప్పుడు రాస్తారోకో చేపట్టారు. ఇక్కడ మన మధ్యలో డిప్యూటీ చైర్పర్సన్ అదే నాగజోతున్నారు. వాళ్ళతో మాట్లాడబోతున్నారు. కేసీఆర్ గారు రైతు ప్రభుత్వం నడిపి వారి యొక్క విషయం ఏమని చెప్పినారంటే, రైతులకు మన ప్రభుత్వం ఉన్నప్పుడు అండగా ఉన్నాం, రైతు బంధు ఇచ్చినాం, ఎన్నో సంక్షేమ రైతు బంధు గాని రైతు బీమా గాని ఇవన్నీ ఇవ్వడం జరిగింది. మరి ఎన్నికల ముందు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఈరోజు ఎన్నికల తర్వాత రుణమాఫీ చేయకుండా కొంతమందికి అరాకొరగా వాళ్ళ పార్టీ కార్యకర్తలకు, వాళ్ళ పార్టీ నాయకులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, స్పీకర్లకు, వీళ్ళ మంత్రులకు రుణమాఫీ చేసుకున్నారే తప్పితే సామాన్య రైతులకు మాత్రం రుణమాఫీ చేయలేదు. దీనివల్ల వారు కేసీఆర్ గారు పిలుపునిచ్చిండ్రు. కేసీఆర్ గారి పిలుపు మేరకు అన్ని మండలాల వారిగా, ములుగు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మండలాల వారిగా అన్ని చోట్ల కూడా ధర్నాకు దిగినాం. మేము రైతుల పక్షాన నిలబడుతున్నాం, రైతుల కోసం నిలబడుతున్నాం. మా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా రైతులకు అండగా ఉంటుందని చెప్తా ఉన్నామని చెప్పేసి మీకు తెలియదు. అంటే ఈ రోజు ప్రత్యేకంగా ఈ యొక్క ధర్నా నిర్వహించడానికి కారణం ఏంటి? అంటే రైతులకు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి హామీలు నెరవేర్చకపోవడమే కారణమా? అవును, 100% అదే కారణం. రైతులందరికీ కూడా రుణం తీసుకున్న వాళ్ళందరికీ కూడా 2 లక్షలు ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ చేస్తామని చెప్పింది. ఈ రోజు మళ్ళీ ఏమని చెప్పింది, ఇంకొక మాట కూడా, ఆధార్ కార్డు ఉన్నా లేకున్నా, రేషన్ కార్డు ఉన్నా లేకున్నా, ఎటువంటి డాక్యుమెంట్ ఉన్నా లేకున్నా రైతుకు కనుక రుణం ఉంటే మేము రుణమాఫీ చేస్తామని అన్నారు. కానీ ఈ రోజు వచ్చేసరికి అధికారులకు కానీ బ్యాంకులకు కానీ ఏమని రిస్ట్రిక్షన్స్ ఇచ్చిండ్రు, రేషన్ కార్డు ఉండాలి, కంపల్సరీ పట్టా ఉండాలి, పట్టా లేకపోతే మేము రుణమాఫీ చేయమని చెప్పేసి ఇట్లా రైతులను ఎంతో మందిని ఆవేదనకు గురి చేస్తా ఉన్నారు. వాళ్ళకు రుణమాఫీ కాకుండా చూస్తా ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితులలో ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకు కూడా రేషన్ కార్డు ఉన్నా లేకున్నా, పట్టా ఉన్నా లేకున్నా రుణాలు ఎట్లా ఇచ్చిండ్రు అట్లనే తీర్చాలని చెప్పేసి మేము కోరుతాం. అంటే ఇప్పుడు రైతుల పక్షాన ప్రధానమైన డిమాండ్స్ ఏం కోరుతున్నాం? ప్రతి ఒక్క రైతుకు కూడా ఇప్పటి వరకు రైతు భరోసా అమలు చేయలేదు. రైతు భరోసా ముందుగా అమలు చేయాలి. మళ్ళా ఇది ములుగు జిల్లా, గిరిజన ప్రాంతం ఉన్న జిల్లా. గిరిజనులందరికీ కూడా పోడు భూములు ఉన్నాయి. ఆ పోడు భూములు ఉన్న వాళ్ళకి మొదటిసారి కానీ ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు మొదటిసారి కానీ రెండోసారి అసలు ఏ టైంలో కూడా రైతు భరోసా ఇవ్వలేదు. మళ్ళీ ఇంకొకటి, వాళ్ళందరికీ రైతు భరోసా ఇవ్వాలన్నది మా నినాదం. అలాగే రైతులందరికీ కూడా ప్రతి ఒక్క రైతు కూడా రైతు బీమా అమలు చేయాలి. అలాగే వారి పంటకు బీమా అమలు చేయాలి. అలాగే రైతులందరికీ కూడా రుణమాఫీ 2 లక్షలు వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్క రైతుకు కూడా ఎటువంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని అనేది మన నినాదం. ఓకే రైట్. ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలకైతే మేలు జరగాలి, ప్రజలకు ఇస్తానటువంటి 2 లక్షల రుణమాఫీ తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ అందించాలి. అటువంటి రైతులకు ఇస్తున్నటువంటి బోనస్ కూడా తక్షణమే అందించాలి. అంతేకాకుండా కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇస్తున్నారు, అవి కూడా ఇప్పటి వరకు చాలలేదు. కాబట్టి తక్షణమే రైతులకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పి మన మధ్యలో చైర్మన్ గారు తెలియపరిచారు. అందించవలసిన బాధ్యత అయితే ఉంది సార్. ఎందుకంటే రైతులు ఇప్పటి వరకే చాలా రకాలుగా 40% రైతు రుణమాఫీ అయింది. మీరు పంపిస్తే కొద్దిగా గవర్నమెంట్ నుండి వచ్చింది అనేది ఉంటుంది కాబట్టి కలెక్టర్ న్యాయం చేస్తారని మేము అనుకుంటాం. చాలా మంది సార్ చేశారంట.